నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో నాని పక్కింటి కుర్రాడిలా కనిపించే నానికి తను చేస్తున్న సినిమాల విషయంలో సాటిస్ఫై అవ్వటం లేదట. లవర్ బాయ్, ఫ్యామిలీ క్యారెక్టర్లు ఉన్న సినిమాల విషయంలో అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట. మాస్ హీరోగా మాస్ ఎంటర్టైనర్ సినిమాలు చేయాలని కోరిక. ఇప్పటికే ఆ తరహా మూవీ దసరా శ్యామ్ సింగరాయ్ చేసి కోరిక తీర్చుకున్నాడు. అయినా ఆ చిత్రాలు ఏవి నానికి అంతగా తృప్తినివ్వలేదట. నేచురల్ స్టార్ గా పక్కింటి కుర్రాడిగా కనిపించే నానికి లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైన్ చిత్రాలే ఇప్పటి వరకు హిట్స్ ని తీసుకొచ్చాయి. అయితే నాని మనసు యాక్షన్ మూవీల వైపు మల్లుతోంది. ప్రెజెంట్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం చిత్రంలో నటిస్తున్నాడు. ఈ నెలలోనే ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సరిపోదా శనివారం తర్వాత వరుసగా 3 మాస్ మూవీల్లో నాని కనిపించబోతున్నాడు. ప్రస్తుతం హిట్ చిత్రంలో అర్జున్ సర్కార్ గా కనిపిస్తున్న నాని త్వరలో మరో 2 చిత్రాల్లో మాస్ అవతార్ లో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న నాని ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ప్రస్తుతం సుజిత్ పవన్ కళ్యాణ్ తో ఓజీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నానితో చేయబోయే సినిమానే అని టాక్ వినిపిస్తుంది. సుజిత్ మూవీలో నాని ఫెరోషియస్ యాంగ్రిమెన్ గా పవర్ఫుల్ మాస్ హీరోగా కనిపించబోతున్నాడట. ఈ విషయాన్ని నానిని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. పవర్ఫుల్ మాస్ హీరోగా చూడాలన్న తన అభిమానుల కోరిక కూడా ఈ సినిమాతో తీరుతుందని నాని చెబుతున్నాడు.